ఇదే అంశంపై పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. మూసి పరివాహక ప్రాంతంలో బీజేపీ డ్రామాలు చేస్తోందని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్. నిజంగా అక్కడ ప్రజలకు సంబంధించిన ఏమాత్రం ఇబ్బంది లేదు అంటే పొరపాటు. బంజారాహిల్స్లో బతకడానికి కూడా ఇబ్బంది ఉన్నది. డ్రైనేజీ కంపోస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు. ప్రాపకండాల బీజేపీ నెంబర్ 1. అందులో రాంగ్ ప్రాపకండా చేసేట్లో దిస్ ఇస్ నెంబర్ 1 పార్టీ, జూటా పార్టీ, భారతీయ జూటా పార్టీ అంటారు బీజేపీ అంటే. అందుకే ఎప్పుడు అబద్ధాల మీద. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడి అబాస్పాలు కావద్దు. రియాలిటీ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, బాధ్యతాయుత స్థానంలో ఉండి ఇట్లా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం అనేది నీకు మంచిది కాదు. నేను ఒకటే మాట, ఒకవేళ పొన్నం ప్రభాకర్ గారు ఇది డ్రామా అని కనుక అంటే ఫీల్డ్ మీదకి రా, ప్రజలు అడుగుదాం. ఒకవేళ డ్రామా అంటేనేమో నేను రాజకీయాలను తప్పుకుంటా, లేకపోతే శాశ్వతంగా నువ్వు రాజకీయాలు తప్పుకుంటావా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏ ఒక్కరిని బలవంతంగా ఖాళీ చేయడం కానీ ఇల్లు కూలగొట్టడం కానీ చేయలేదు. మూసి పరివాహక ప్రాంత ప్రజలకు మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున విశ్వాసం ఇస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి రాజకీయ నాయకుల యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకండి. బాపుఘాట్ ప్రతిపాదనలు రాగానే గాడ్సేని ప్రేమించే వీళ్ళు బాపుఘాట్ అభివృద్ధిని ఓర్వలేక రాజకీయ కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. కూలగొట్టక ముందే సర్వే జరిగినంత మాత్రాన్నే భారతీయ జనతా పార్టీ ఈ విధమైన దుష్ప్రచారం చేయడం అనేది దురదృష్టకరం. ఇవాళ నేను ఒక మాట అంటున్నా, ఒకవేళ బలవంత పెట్టి కూలగొట్టేది నిజం కాకపోతే, బలవంత పెట్టి ఎలగొట్టేది నిజం కాకపోతే 100 మంది పోలీసులు ఎందుకు ఇక్కడ మోహరిస్తున్నారు మీరు చెప్పండి. ఎందుకు ఇలా 1500 మంది పోలీసులు లగిచర్ల చుట్టుపక్కల మోహరించిండ్రు? ఎందుకు ఇలా 20-30 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ పెట్టిండ్రు? ఎందుకు 1000 మంది పోలీసులు బారికేడ్లతోటి ఎవరిని పోనీయకుండా చేస్తున్నారు మీరు చెప్పండి. అంటే ప్రభుత్వానికి చెప్పే మాటకు అక్కడ జరుగుతున్న దానికి పొందలేదానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం పడుతుందండి? మీరంతా మాతో మాట్లాడితే వేరు. వాళ్ళు అంటున్నారు 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడతారా? వాళ్ళ భాష ఏందో వాళ్ళ మాటలేందో వాళ్ళు వినండి.